నమస్తే అండి, వెల్కమ్ టు సనాతన స్టోరీస్. మనం కృష్ణాష్టమి గురించి అలాగే కృష్ణుడి తత్వం గురించి తెలుసుకుంటున్నాం. పార్ట్ 1 చూడకపోయింటే చూసేయండి. రంగులమయం. ఇప్పుడు నెమలి పింఛం ఎందుకు ధరిస్తాడో తెలుసుకుందాం. నెమలి పింఛంలో 7 రంగులు ఉంటాయి. ప్రకృతిలో కనిపించే రంగులన్నీ ఈ 7 వర్ణాల సమాహారమే. అంతేకాదు, లోకమంతా విస్తరించి ఉన్న ఆకాశం పగటివేళ నీలవర్ణంతో, రాత్రి వేళల్లో నల్లవర్ణంతో ప్రకాశిస్తూ ఉంటుంది. ఇన్ని రంగుల సమాహారమే ఆకాశం. సూర్యోదయంలో ఒక రంగు, సూర్యాస్తమయంలో మరొక రంగు కనిపిస్తుంది. ఈ రంగులన్నీ కాలానికి సంకేతం. కృష్ణపక్షం, శుక్లపక్షం అనే విభాగాలుగా చూసిన కాలమంతా రంగులమయంగా కనిపిస్తుంది. ఇవన్నీ నెమలి పింఛంలో కనిపిస్తాయి. ఆ కాలానికి ప్రతీకగా శ్రీకృష్ణుడు నెమలి పింఛాన్ని ధరిస్తారు. వేణుమాధవుడు. కన్నయ్య వేణువును విడిచిపెట్టి క్షణం కూడా ఉండలేడట. వేణువు మాధవుల అనుబంధం ఎంత గొప్పదంటే చివరకు గోపికలు కూడా వేణువును చూసి అసూయపడ్డారట. కన్నయ్య తమకన్నా వేణువునే ఎక్కువగా ఆదరిస్తున్నాడని అలిగారంట. వాళ్ళందరూ కలిసి వేణువుని అడిగితే వేణువు ఇలా అందట: నన్ను నేను గోపయ్యకు అర్పించుకున్నాను, నాలో ఏమీ లేదు, అంతా డొల్లా అనిందట. నిజమే కదా, వేణువంతా శూన్యం అంటే పరిపూర్ణతకు చిహ్నం. తనకంటూ ఏమీ లేదు, మనసులో ఏ మాలిన్యము, ఏ భావము, వికారము లేదు. తన సర్వస్వాన్ని పరమాత్మకు అర్పించుకుంది. నేను, నాది అనే భావాలు వేణువులకు లేవు. ఏది తనదో అదే పరమాత్మకు ఇచ్చేసింది. ఇప్పుడిక వేణువు మాధవుడు ఇద్దరు కాదు, వేణు మాధవుడు మాత్రమే. మానవుడు అందుకోవలసిన మహత్తరమైన ఆధ్యాత్మిక సందేశాన్ని వేణువు అందిస్తోంది. నేను, నాది అనే వాటికి మనిషి దూరం కావాలి, తాను తానుగా మిగలాలి. తన స్వచ్ఛమైన మనస్సుని మాధవుడికి అర్పించాలి. అలాంటి మనస్సు మనుషుల్ని పరమాత్మ అక్కున చేర్చుకుంటాడట. కృష్ణ మేఘం. ఏ చిత్రాన్ని చూసినా, శిల్పాన్ని పరికించినా కృష్ణుని సమ్మోహన దరహాసమే. ఉట్టి మీద పాలమీగడలు దొంగలిస్తున్నప్పుడు, అంతెత్తున గోవర్ధనగిరి అమాంతంగా ఎత్తు పట్టుకున్నప్పుడు, కాళీయుడి తలల మీద తకదిమి నాట్యం చేస్తున్నప్పుడు, కంసచాణూరాది రాక్షసుల్ని వరుసబెట్టి వధిస్తున్నప్పుడు, రణక్షేత్రంలో బీతహరిణంలా వణికిపోతున్న అర్జునుడికి గీతా బోధ చేస్తున్నప్పుడు అసలెప్పుడూ కృష్ణుడి మొహం మీద చిరునవ్వు చెదరలేదు. వ్యాసమహర్షి శ్రీ భాగవతంలో ఋతువర్ణన చేస్తూ కృష్ణ మేఘం అన్న మాట వాడారు. ఆ మేఘం వెంట వచ్చే మెరుపు కృష్ణయ్య చిరునవ్వేనట. మధురాధిపతే అఖిలం మధురం. కృష్ణుడు మధురకే కాదు, ప్రేమ మాధుర్యానికి అధిపతి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వేజన సుఖినో భవంతు.